నమస్తే వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ నేను మీ శాన్వి। ఈ రోజుల్లో అన్ని రకాల పార్టీలలో కనిపించే పానీయం బీర్। ఈ బీర్ తాగడం వల్ల కలిగే లాభ నష్టాల గురించి తరచూ వింటూనే ఉంటాం। చాలా వాదనలు ఉన్నాయి, కానీ బీర్ తాగడం వల్ల శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ స్థాయి తగ్గుతుందని ఓ పరిశోధనలో తేలింది। ఆల్కహాల్లో బీర్ ఎక్కువగా వినియోగించబడే మద్యం। ఇది ఇతర హార్డ్ మద్యం కంటే తక్కువ ఆల్కహాల్ కలిగి ఉంటుంది। అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది। విటమిన్ బి, ప్రోటీన్, ఫైబర్ వంటి కొన్ని పోషకాలు బీరులో ఉంటాయి। ఒక పరిశోధన ప్రకారం పరిమిత పరిమాణంలో బీర్ తీసుకుంటే అది కొలెస్ట్రాల్ స్థాయిని నియంత్రిస్తుంది। బీర్లో 125 క్యాలరీలు మాత్రమే ఉన్నాయి। బీర్ శరీరంలో ఎల్డిఎల్ కు బదులుగా హెచ్డిఎల్ స్థాయిని పెంచుతుంది। ఇది సిరలను ఆరోగ్యంగా ఉంచుతుంది। బీర్లో ఫోలిక్ యాసిడ్ తో సహా బి విటమిన్లు అధికంగా ఉంటాయి। ఇది గుండెపోటును నివారించడంలో సహాయపడుతుంది। డయాబెటిక్ పేషెంట్లు బీరు ఎక్కువగా తాగితే శరీరంలో ఇన్సులిన్ స్థాయి క్షీణించే అవకాశం ఉంది। ఈ వార్త కేవలం మీ అవగాహన కోసం మాత్రమే। నిపుణుల సలహాలు సూచనల మేరకు అందించడం జరిగింది। ఏవైనా సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించండి। ఈ రోజుల్లో అన్ని రకాల పార్టీలలో కనిపించే పానీయం బీర్। ఈ బీర్ తాగడం వల్ల కలిగే లాభ నష్టాల గురించి తరచూ వింటూనే ఉంటాం। చాలా వాదనలు ఉన్నాయి, కానీ బీర్ తాగడం వల్ల శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ స్థాయి తగ్గుతుందని ఓ పరిశోధనలో తేలింది। ఆల్కహాల్లో బీర్ ఎక్కువగా వినియోగించబడే మద్యం। ఇది ఇతర హార్డ్ మద్యం కంటే తక్కువ ఆల్కహాల్ కలిగి ఉంటుంది। అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది। విటమిన్ బి, ప్రోటీన్, ఫైబర్ వంటి కొన్ని పోషకాలు బీరులో ఉంటాయి। ఒక పరిశోధన ప్రకారం పరిమిత పరిమాణంలో బీర్ తీసుకుంటే అది కొలెస్ట్రాల్ స్థాయిని నియంత్రిస్తుంది। బీర్లో 125 క్యాలరీలు మాత్రమే ఉన్నాయి। బీర్ శరీరంలో ఎల్డిఎల్ కు బదులుగా హెచ్డిఎల్ స్థాయిని పెంచుతుంది। ఇది సిరలను ఆరోగ్యంగా ఉంచుతుంది। బీర్లో ఫోలిక్ యాసిడ్ తో సహా బి విటమిన్లు అధికంగా ఉంటాయి। ఇది గుండెపోటును నివారించడంలో సహాయపడుతుంది। డయాబెటిక్ పేషెంట్లు బీరు ఎక్కువగా తాగితే శరీరంలో ఇన్సులిన్ స్థాయి క్షీణించే అవకాశం ఉంది। ఈ వార్త కేవలం మీ అవగాహన కోసం మాత్రమే। నిపుణుల సలహాలు సూచనల మేరకు అందించడం జరిగింది। ఏవైనా సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించండి।